అందరికీ పండుగ రోజు అందరూ ఇష్టపడే ఉగాది స్పెషల్ భక్షాలు చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చల్లారిన తర్వాత కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ గోధుమ పిండి వేసుకోవాలి. అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ మైదా పిండిని కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తని పిండి ముద్దలా తడుపుకోవాలి. చపాతీ పిండి కంటే ఇంకా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఈ విధంగా పిండిని సాఫ్ట్గా తడుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అప్లై చేసి కనీసం ఒక అరగంటనైనా నానబెట్టుకోవాలి. టైం ఉంటే గంట వరకు నానినా బాగుంటుంది. దీనిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఏ గ్లాస్తో అయితే మనం పిండిని కొలిచామో అదే గ్లాస్తో 1 గ్లాస్ శనగపప్పుని వేసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగి 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని అందులో వేసుకోవాలి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇప్పుడు పప్పులో ఉన్న నీటిని స్ట్రైనర్లో వడగట్టుకోవాలి. పప్పు చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వేస్తూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు భక్షాలు చాలా సాఫ్ట్గా పల్చగా వస్తాయి. దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 గ్లాస్ బెల్లంని తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు కొలిచామో అదే గ్లాస్తో బెల్లంని తీసుకోవాలి. బెల్లం కరగడానికి 4 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేశాను. పూర్తిగా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు ముద్దను కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. మధ్యలో ఇలా నెయ్యిని వేస్తూ కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది. ఇంకా పూర్ణం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే పూర్ణం అలాగే తినేస్తారు. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి పూర్ణం అనేది ఈ విధంగా ముద్దలా రావాలి. ఇలా అయితేనే మనకు భక్షాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది చల్లారిన తర్వాత కూడా కొద్దిగా గట్టిపడుతుంది. ఈ పూర్ణంని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో. ఈ విధంగా మనకు కావాల్సినన్ని ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పూర్ణంని కూడా మనం ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ వరకు హ్యాపీగా ఎప్పుడంటప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని మళ్ళొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పూర్ణం సైజ్ కంటే కొంచెం పెద్దగా పిండి ముద్దను తీసుకోవాలి. ఈ పిండి ముద్దని బటర్ పేపర్ కానీ ఏదైనా కవర్ కానీ తీసుకొని దానిపై ఆయిల్ రాసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పూర్ణం ముద్దను మధ్యలో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు మనకు పైన ఎక్స్ట్రా పిండి అనేది వస్తుంది. దాన్ని మనం చేసే భక్షాల పిండిలో కలుపుకోవాలి. పూర్ణం అనేది బయటికి రాకుండా కవర్ చేసుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసుకొని మెల్లిగా ప్రెస్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఈ భక్షాలని మరి మందంగా కాకుండా పల్చగా ఒత్తుకోవాలి. ఇక్కడ పిండి పూర్ణం 2 సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి మనకు మంచిగా రౌండ్ షేప్లో వస్తుంది. చూసారా ఎంత పల్చగా వచ్చాయో. వీటిని వేడి పెనం పైన వేసి 2 వైపులా నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి.
వీటిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. మేము భక్షాలు అంటాము, కొందరు బొబ్బట్లని కూడా అంటారు. ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. మిగతావి కూడా ఇలా కాల్చేసుకుంటే మన ఉగాది స్పెషల్ స్వీట్ భక్షాలు రెడీ అయినట్టే. ఈ విధంగా చాలా సింపుల్గా భక్షాలు చేసుకోవచ్చు. ఈ ఉగాదికి మీ ఇంట్లో ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి. ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.